ఇన్స్టెంట్గా రాగి దోశ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు రాగి పిండి లేదా లిటిల్ మిల్లెట్ ఫ్లోర్ ఒక బౌల్లో తీసుకోండి. ఇక్కడ నేను ముందే సాల్ట్ యాడ్ చేసి పెట్టాను. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. ఒక కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి అదే బౌల్లో. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా పడుతుంది. నేను దాదాపు 2.5 కప్స్ వాటర్ యాడ్ చేశాను. మన రవ్వ దోశకి పిండి జారుగా ఉంటుంది కదా, అట్లా కలుపుకోవాలి. మీకు పిండి పైన ఇట్లా తెల్లగా పాలలాగా తేలింది అంటే మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లము, తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసి కలిపి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేయాలండి. అప్పుడే దోశ అనేది బాగా వస్తుంది. కొంచెం కారం పొడి యాడ్ చేసుకోండి, లేదా సన్నగా తరిగిన పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత దోశ పెనం పెట్టి దీనిపైన మన రవ్వ దోశ వేస్తాం కదా, అట్లా పల్చగా వేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే రాగి దోశ రెడీ అయిపోతుందండి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్కి మీరు ఇన్స్టెంట్గా దోశ వేసుకోవాలనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఇది ఒక మంచి ఆప్షను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ దోశలోకి ఉల్లిపాయ కారం లేదా కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్ అండి. ట్రై చేసి చూడండి.